వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్, ఇసుక తరలింపు తప్ప అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్లకు కనపడుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొని కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం సమపాలలో చేస్తున్నారని, అందులో భాగంగా ఒక్క విడవలూరు మండలంలోని 20 నెలల్లో 6,75,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. మండలంలోని పలు అంతర్గత రహదారులు నిర్మించామని, అంతేకాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 10 కోట్లు రోడ్ల నిర్మాణానికి మంజూరైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాను గ్రామంలో తిరిగినప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా శ్మశాన వాటికలు, త్రాగునీరు ఇబ్బంది అని తమ దృష్టికి తీసుకొచ్చారని, అన్ని గ్రామాలలో ఆ ఇబ్బందులు తీర్చేలా తాము పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏటూరు శ్రీహరిరెడ్డి, మండల ఇన్ఛార్జు అడపాల శ్రీధర్రెడ్డి, గ్రామ సర్పంచ్ రామిరెడ్డి స్వాతి, మాజీ ఏఎంసీ చైర్మన్ పుండ్ల అచ్యుతరెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, డీసీ కమిటీ చైర్మన్ పాసం శ్రీహరిరెడ్డి, కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి అలాగే ఓపెనింగ్స్ కి కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పార్లపల్లి గ్రామ ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాకు ఇలాంటి ఒక సభలకి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పిలుస్తూ ఉంటారు, అమ్మ మా ఊరికి రా, మా ఊరికి రా అని చెప్పి. కానీ ఏ పని చేయకుండా మీ ఊర్లోకి వచ్చి, ఎలక్షన్ ముందు మీ దగ్గరకు వచ్చి మీకేం కావాలి అని అడిగి, ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి అవి చేయకుండా మళ్ళీ మీకు ముఖం చూపించే రాజకీయ నాయకురాలని నేను కాదు. నేను ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి ఆ గ్రామ ప్రజలకి ఏదో ఒకటి వాళ్ళు నన్ను ఎలక్షన్ ముందు అడిగిన పనులు కనీసం 1, 2 అన్న చేసి గాంధీ ఆ గ్రామానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వస్తానని చెప్తుంటాను. ఈ రోజు నాకు ఎలక్షన్ ముందు మీరు మిక్స్డ్ కాలనీకి నీళ్లు లేవు, మాకు వాటర్ ట్యాంక్ కావాలని అడిగినది నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 10 సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ వాటర్ ట్యాంక్ ని జల్ జీవన్ మిషన్ ద్వారా ఓపెన్ చేసుకోవడం నిజంగా మీ అందరికీ నీళ్లు వస్తాయి అని అదొక తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి పనులు చేసి మీ ముందుకు రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషించదగిన విషయం. మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అధికారంలోకి రాక ముందు మీకు అందరికీ తెలుసు గ్రామాల పరిస్థితి ఏంటో, ఈ కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేదు, ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టేసిన పాపాన్ని పోలేదు. ఉన్న గ్రావెలు, ఇసుక ఎత్తేయడం తప్పితే ఎక్కడ అభివృద్ధి పనులు గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్, అలాగే ఇలాగా మనుషులు ఎంతో మంది ఎన్ని దగ్గరకు వెళ్ళినప్పుడు, నాకు రాజకీయాలు కొత్త కాబట్టి నేను క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ మాకు తాగడానికి నీళ్లు లేవు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అని చెప్పి ఈ రెండు పదాలనే నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ 2 ఎలాగైనా సరే ప్రతి గ్రామంలో ఉండాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకోవడం అయింది. ఆయన ఏ రకంగా అయితే మీకు అందరికీ మాట ఇచ్చారో, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమంగా చేస్తానని చెప్పి ఎలాగైతే మీకు అందరికీ మాట ఇచ్చారో ఈ రోజు మనం అన్ని కూడా పొందగలుగుతున్నాం. మీకు అందరికీ తెలుసు సూపర్ 6 పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, అధికారంలోకి రాకముందు 1వ తేదీకంతా 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. 1వ తేదీ ఆదివారం అయితే శనివారమే పెన్షన్ ఇస్తున్నారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, అలాగే ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు, అది అలాగే ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది అన్నదాతలు, రైతులు ఉన్న మన కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, అన్నదాత సుఖీభవ ఇస్తా అన్నారు, ఇచ్చారు. మళ్ళీ 3వ సారి కూడా
రేపు అన్నదాతలకి అందరికీ కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈ మూడోసారి రేపు అన్నదాత సుఖీభవ అందరికీ రైతుల అకౌంట్లలో మళ్ళీ డబ్బులు పడిపోతున్నాయి. అదే విధంగా స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం, అది అక్షరాల ఇచ్చాం. ఇలాగా ఎన్నో మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకి అండగా నిలిచాం. 1, 2 కాదు, కరెంటు బిల్లులు తగ్గించాం, ఇప్పటికి ఒక్కరా కూడా పెరగలేదు. అలాగే ఆక్వా రైతులకి అండగా నిలిచాం. సో ఇలాగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రబీ సీజన్ లో మనం ధాన్యం సేకరణకి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులకి అన్ని ఏర్పాట్లు చేశాం. 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటట్టు రైతులకి ఎంతో ఉపయోగంగా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కాలువలు మొత్తం తవ్వుకున్నాం, అందరికీ యూరియా అందింది. అలాగే సకాలంలో పంటలు వచ్చాయి. ఆ కొనుగోలు కూడా సకాలంలో చేస్తామని చెప్పి మీకు అండగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వం ఇది ఒక పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. పేద ప్రజల గుండు చప్పుడు విని వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని ఏ టైంకి ఏది ఇవ్వాలో ఇచ్చే ప్రభుత్వం మనది. మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజముద్రతో అందివ్వడం జరిగింది. కాబట్టి మనం ఇటువంటి ప్రభుత్వంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అసలు రోడ్లు అనేటివి ఎలా ఉన్నాయో మీరు అందరూ చూశారు. ఈ రోజు మీరు చాలా రోడ్లలో ఇక్కడ తిరుగుతున్నారు, మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో రోడ్లు. ఏమన్నా ఎలా ఉన్నాయి రోడ్లు ఈ రోజు? పార్లపల్లి గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. 33 లక్షలతో నిర్మించుకున్న రోడ్లు, డ్రైన్లు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం 2,49,00,000తో 7 విలేజ్ క్లినిక్లు నిర్మించుకున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మన ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో 8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. బాగలేకుండా ఆర్థికంగా అస్తవ్యస్తంగా వాళ్ళ పరిస్థితి ఉంటే డబ్బులు లేక అవస్థలు పడే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అంటూ పక్కన నిలబడి వాళ్ళ వైద్యానికి ఎప్పుడు మనము ఎల్ఓసీలు పెట్టినా, ఎప్పుడు బిల్స్ పెట్టినా ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మహిళలకు ఎంతో మందికి ఈరోజు పొదుపు మహిళలకు కానివ్వండి, డ్వాక్రా మహిళలకు కానివ్వండి, ఎస్సీ/ఎస్టీ మహిళలకు కానివ్వండి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4,26,00,000 రూపాయలతో మండల వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు మొత్తం నిర్మించుకోవడం జరిగింది. విడవలూరు మండలంలో రోడ్లు, డ్రైన్లు నిర్మాణం కోసం మన ఎంపీ లాట్స్ ద్వారా కూడా 55 లక్షలు అందించిన గౌరవ ఎంపీ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన కేవలం ఒక విడవలూరు మండల అభివృద్ధి కోసమే 6,75,00,000తో 81 పనులు మనం చేసుకోవడం జరిగింది ఒక విడవలూరు మండలంలో. అలాగే ఇంకా కూడా విడవలూరు మండలానికి సంబంధించి బీటీ రోడ్స్ 4 కోట్లతో వేసుకున్నాం. అలాగే బుచ్చి ఊటుకూరు రోడ్ 8.5 కోట్లతో ఇప్పుడు పని జరుగుతుంది, మీరు అందరు చూసే ఉంటారు. అలాగే పన్నపూడి టు రామతీర్థం 65 లక్షలతో రోడ్ శాంక్షన్ అయ్యింది, అది కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విడవలూరు టు తుమ్మగుంట 1 కోటి రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. వేగూరు నుంచి పార్లపల్లి వరకు 1 కోటి రూపాయలతో రోడ్డు శాంక్షన్ అయ్యింది. అలాగే వావిల రోడ్డు 42 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇనమడుగు నుంచి ముదివర్తి వరకు 3.5 కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే మీరు ఇప్పుడే ఎంత చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడ 20 నెలల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఏ రంగంలో కూడా, ఇంకా విద్యారంగాలు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు క్లాస్ రూమ్ కి ఒక టీచర్ ని పెట్టి అత్యంత నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టి పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెడుతూ ఆ స్కూళ్ళని సంరక్షణలో ఉన్నారు. అదే కాకుండా నేను ఇంకోటి కూడా చెప్తాను, కోవూరు కాన్స్టిట్యున్సీలో రేపు జూన్ లో స్కూళ్ళు తెరిచేటప్పటికి ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచ్లు, పిల్లలకి టాయిలెట్స్ మనం రెడీ చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్క దగ్గర కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ద్వారా కూడా
ఎన్నో రోడ్లు, లింక్ రోడ్లు, ప్రతి ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కోరు కాన్స్టిట్యున్సీకి పంచాయతీరాజ్ లో కూడా సుమారు 10 కోట్ల వరకు ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. సో అవి కూడా మనం మొదలు పెట్టుకుంటాం. ఈ రకంగా చూస్తే ఎక్కడ అభివృద్ధి 20 నెలల్లో ఎంత మనం ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ఇంకోవైపు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అందరికీ తెలుసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో ఏదో చెప్తే అప్పుడేదో మేమంతా చాలా చేసేసాం, ఇప్పుడు ఏం చేయట్లేదు, జనాలకి ఏమి రావట్లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అనేది ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీ అకౌంట్లలో పడింది, అన్నదాత సుఖీభవ అన్నీ వస్తున్నాయి. సో ఈ రోజుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. అది ఒక్క హౌసింగ్. ఎంతో మంది ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లులు అడుగుతున్నారు. వాళ్ళు చేసిపోయిన అస్తవ్యస్తమైన వ్యవస్థని మీరంతా చూస్తున్నారు. జగనన్న కాలనీలను పెట్టారు, దాంట్లో ఆ ఇల్లు అవసరం లేని వాళ్ళకి ఇల్లు రాసేశారు. పొలం కొనడానికి ఒక డబ్బు, దాన్ని లెవెల్ చేయడానికి ఒక డబ్బు, బేస్మెంట్ వేసి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.